వర్షం బాగా పడి ఇటు మొరమంతా కట్ అయిపోయింది. ఈ పక్క వాళ్ళ చేలకి వాటర్ నిలిపోయి కడీలో కూడా ప్రాబ్లమే. అదేవిధంగా ఇటు సైడ్ కూడా కట్ అయింది. వాటర్ అంతా హెవీ ఫ్లో అంతా ఇక్కడికి లోపలికి మునగ సైడ్ వచ్చేసి ఇలా కట్ అయిపోయింది. ఇట్లా కట్టలు అడ్డమేసాము టెంపరీగా. జేసీబీ పిలిపించి మొత్తం మొరమంతా ఇక్కడ పెద్దగా అవతల వాళ్ళ పొలంకి ఇబ్బంది కాకుండా పెద్దగా మొరం వేపిస్తున్నాము. వాటర్ అంతా మా పొలంలో పడ్డ నీళ్ళు మా పొలంలోనే ఉండేటట్టు అటు రోడ్ మీద వాటర్ అంతా ఫామ్ హౌస్ నుంచి ఈ మునగల్లోకి వచ్చేసినాయి. మునగ అంతా పీకిపించేసినాం. మునగ ఏం లేకుండా మొత్తం ఇక కంప్లీట్గా పీకేసి డ్రిప్ కూడా పీకేసినాం. ఇదంతా లెవెలింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ వాటర్ అంతా అట్లా కిందికి పొలం సైడ్ పోయేటట్టు ఒకరు వాటర్ వస్తాయి లోపలికి, పక్క వాళ్ళ పొలం పోకుండా. ఇటు 3 కొబ్బరి చెట్లు కూడా పెట్టాము కదా లాస్ట్ టైము, అవి కూడా పీక్పించేసాము. ఇదంతా మొరం పోపించినాక మళ్ళీ కొబ్బరి చెట్లు నాటుతాం. ఇవి మిగతా మొరం మీద ఉన్న కొబ్బరి చెట్లు ఇవి. ఇవన్నీ వచ్చి మలేషియన్ డ్వార్ఫ్. ఇది వచ్చేసి చౌగాట్ ఆరెంజ్, అది ఒకటే చౌగాట్, మిగతా అన్ని మలేషియన్ గ్రీన్. బోర్ గ్యాప్ ఇవ్వట్లేదు, వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి మోటార్ కూడా బాగా వస్తుంది. మొత్తం ఇటు ఫ్రంట్ సైడ్ వాటర్ రాకుండా వర్షానికి ఇలా మొత్తం మొరం మోపిస్తాము. ఇది జేసీబీ ఎక్కాడు. పైన మునిగేసిన సైడ్ జేసీబీ వర్క్ అవుతుంది. వర్షం స్టార్ట్ అయింది. బార్డర్కి కోకోనట్ చెట్టు ప్లాంటేషన్ చేస్తున్నాం. వర్షం పడుతుంది. ఇటు మునగ సైడ్ మొత్తం క్లియర్ చేసి ఇటన్ పెట్టరు కళ్యాణ్, ఇటన్ ఈ సైడ్ జరుపుకో, అది చెట్టే జరుపుకో. కోకోనట్ ప్లాంట్స్ ఇక్కడ మునగ సైడ్ ప్లాంటేషన్ చేసాం 4. ఇటు కూడా 2 పెట్టాలి. 2 అయితే 2, 3 అయితే 3. చాలు పారా చెప్పారు కదా. జేసీబీ తోడు సిద్ధు, జేసీబీ తోడు నువ్వుకి ఇష్టం దేవాని. పట్టుకోపో రే పట్టుకోపో, వంకరైతే పట్టుకోపో, సైడ్ అట్నే ఉండే పట్టుకోపోరా, అది పట్టుకోపో. అరే నీకు తలకాయ తీసేస్తా కానీ
రే. ఇక్కడ వీళ్ళందరూ ఆడియన్స్ వాడు దుంతుంది చేస్తున్నారు. మా తమ్ముడు మునుగా మళ్ళీ రీప్లాంటేషన్ చేస్తున్నాం. అవి వస్తే రావో తెలియదు కానీ మళ్ళీ పెడుతున్నాం.